తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రైతు భరోసాకు సంబంధించి ఎప్పుడు అనేవి ప్రారంభం అయితే కావడం జరుగుతుంది పథకానికి. అలాగే ఎవరు అర్హులు, మనకి ఏ రోజు ఏ తేదీన, అలాగే ఎన్ని గంటల నుండి వెళ్ళి రైతు భరోసా డబ్బులు అనేవి పడుతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఈ వీడియోలోనైతే ఈ ఒక్క వీడియోలోనైతే మీకైతే చాలా స్పష్టంగానైతే వివరిస్తాను. రైతు భరోసాకి తెలంగాణ ప్రభుత్వం కండిషన్స్ ఏవైతే పెట్టడం అయితే జరిగింది. ఆ రైతుల వల్లనే ఇదంతా, అంటే ఏదైతే ఇప్పుడు మన కండిషన్స్ ఏదైతే ఉందో ఈ షరతులు అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట. కొందరు రైతులు చేసిన పని అందరూ రైతులకు సమస్యగా మారింది. వారు అలా చెయ్యకపోయి ఉంటే ప్రభుత్వం కండిషన్స్ పెట్టేది కాదేమో, కానీ ఆ రైతులు ఇచ్చిన షాక్తో అలర్ట్ అయిన ప్రభుత్వం అయితే ఇలా జరగడానికి వీళ్ళందరి బలంగా డిసైడ్ అయ్యింది. ఇవాళనైతే కేబినెట్లోనైతే కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. రైతు భరోసాకు సంబంధించి వాళ్ళే ఆన్లైన్లోనైతే అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఏదైతే శాటిలైట్ సర్వే ఉందో దాన్ని అయితే నిర్వహించి ఆన్లైన్లో అప్లికేషన్స్, అలాగే యాప్ ఏదైతే ఉందో మన ప్రభుత్వం అయితే కొన్ని రోజులలోనైతే యాప్తోనైతే మనకి ఏదైతే ఉందో మొబైల్ ఫోన్లోనైతే అవైలబుల్ అయితే జరగడం అయితే జరుగుతుందన్నమాట. శాటిలైట్ ఫీల్డ్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయంపై బట్టి అధ్యక్షుని సబ్ కమిటీ అయితే సీఎంతో చర్చించి తుది నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. మనకి 7.5 ఎకరాల వరకు ఇస్తున్నారా, లేకపోతే 10 ఎకరాల వరకు ఎవరైతే ఉన్నారో 10 ఎకరాల వరకు అయితే చెప్పడం అయితే జరిగిందో, మరి ఆ 10 ఎకరాల వరకు ఇస్తున్నారా అనేది అయితే చూసుకున్నట్టయితే విషయంలోకి వెళ్ళినట్టయితే ఇక రైతు భరోసానైతే సంక్రాంతి 14 నుండే రైతు భరోసా పథకం ఉదయం 10 గంటల నుండి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. రైతు భరోసాని సంక్రాంతి నుంచి అమలు చేస్తామని, అప్పటి నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం ప్రారంభిస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది. అలా మొత్తం అర్హులైన అందరి రైతుల అకౌంట్లోనే మనీ జమ అయ్యేందుకు సుమారుగా నెల పడుతుందని అంచనా. అయితే కొందరి రైతులు చేసిన పని వల్లే ప్రభుత్వం అయితే రైతు భరోసాకి కొత్తగా విధి విధానాలు అయితే ఖరారు చేయాలని అయితే నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆ రైతులు చేసిన తప్పుల వల్లే మొత్తం రాష్ట్రంలోని రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు. లేకపోతే ఇప్పటికీ రైతు భరోసా వచ్చేసేది అని అయితే కొందరు రైతులైతే అభిప్రాయం. అలాగే ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా అయితే వివరించడం అయితే జరిగింది. మనకి ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం అయితే మనకు ఏదైతే రైతు బంధువు ఉందో విచ్చలవిడిగా ఇస్తున్నారో అది మనకు అలా ఇవ్వకపోతే కొన్ని, అంటే మనకి ఏదైతే ఉందో నిజమైన సాగు చేసే రైతులకు ఎవరైతే ఇస్తున్నారో కొంచెం అలా ఇచ్చినైనా కూడా రైతు భరోసాను అయితే ప్రారంభించే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మనకి ఏదైతే న్యూస్ అయిందో ఇక్కడ చూసుకోవచ్చు. రైతు బంధు పక్కాగా అమలై ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దానికోసం కొనసాగించే కనీసం పేరు మార్చి రైతు భరోసా కంటిన్యూ చేసేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకంలో అక్రమాలని అలాగే కొనసాగించడం వల్లే తాము పథకాన్ని ప్రక్షాళన చేసే పక్కాగా రైతు భరోసా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. అందుకే ఈ పథకానికి సంబంధించింది అయితే కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 5 నుంచి 7 వరకు గ్రామ సభలలో వీటిని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనిపై ఇవాళ ప్రభుత్వం అయితే కేబినెట్ సమావేశంలో అయితే నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట. మనకి ఎవరికి ఇవ్వాలి, అలాగే దరఖాస్తులు ఎన్ని ఎకరాలు పంటలు వేసేది రైతులు స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికారులు వెళ్ళి పంటల్ని తమ సర్వే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా చెక్ చేస్తారు. రైతు చెప్పింది నిజమా కాదా అనేది చూసి ఒకవేళ దరఖాస్తులో పంట చేయకుండా చూసినట్లయితే ఒకవేళ అసత్యాలు రాస్తే అధికారులు అయితే ఆ దరఖాస్తులను రైతు ముందే సరిచేస్తారు. ఇలా అన్ని పక్కాగా సరిచేసి ఆ తర్వాత రైతు భరోసా మనీ ఇచ్చేలా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. తద్వారా సుమారు 21,000 కోట్ల వ్యాధను అప్పులను అయితే ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుందన్నమాట. మనకి ఏదైతే ఉందో 21,000 కోట్లని మనకు వృధా ఏదైతే ఉందో ఆపాలని అయితే ప్రభుత్వం అయితే ప్లాన్ వేస్తుంది. దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం ఇది. మనకి ఇదేదైతే ఉందో పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే సంక్రాంతి 14 నాడే రైతు భరోసా ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను.